నమస్తే, నేను రవీందర్. త్రిబుల్ఎస్ న్యూస్ కు స్వాగతం. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో పిచ్చి కుక్క స్వైర విహారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. చిన్నారితో సహా పలువురిపై తీవ్రంగా విచక్షణారహితంగా గాయపరచడంతో వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి చేసిన కుక్క ఇంకా పట్టణంలోనే సంచరిస్తుండటంతో బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకుని వెంటనే కుక్కను పట్టుకుని భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. చిన్నారి సహా పలువురిపై ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దాడి చేసిన కుక్క ఇంకా పట్టణ వీధుల్లోనే సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పిల్లలను బయటకు పంపేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ప్రత్యేక బృందాలతో కుక్కను పట్టుకుని ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. ఈ ఘటనతో వర్ధన్నపేటలో భయానక వాతావరణం నెలకొంది. కన్ను ఇదైతే ఉండదు పాపం. దాని కొట్టినవా అమ్మ అది పెట్టకు పెట్టకు క్లాత్ పెట్టకు. ఇక్కడ కూడా తీసే చెప్పినా చెప్తాం మళ్ళీ. చికెన్ తీసుకున్న పోతులు తీసుకుంటే అప్పటికి అన్న మన ఉంటాడు కదా వాటర్ ఫ్రెండ్ అన్న ఆయన వేసుకుని పోతా అన్న కానీ ఆయనకు వచ్చేసింది మన ఇంటికాడ మన పాత కృష్ణపతి నిలబడ్డదాన్నే చీని చెప్పింది పుట్టుగా ఏం పట్టింది. ఇది అందుకొని మీద పడి ఇట్లా పీకుతూనే ఉన్నది. మూల మీద నిలబడ్డ బాబాయ్ పడే మీద ఆమె ఏమనలేదు చెప్పు. మూల మీద నిలబడ్డ బాబాయ్ మనవాడు వస్తాడని అది ఉట్టుకుని ఇది పీకింది చీర చింపింది. చీర చింపే వరకు రౌతు పట్టుకొని కొట్టుదామని ఉరికినది అంతే. మీద పడి అందుకుంటా అంది. ఆ వాడ మున్సిపాలిటీతో చెప్ప కుక్కలన్నీ తీసేపి నాన్న